హాయ్ హలో అండి, నేను మీ అమ్మి. ఈరోజు అయితే మీకు కట్ వర్క్ ప్లస్ పఫ్ బ్లౌజ్ అండి. హ్యాండ్ కూడా కట్ వర్క్ వస్తుంది, ప్లస్ పైపింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. ఇది వరకు నా కటింగ్ వీడియోస్ చూస్తుంటే కొలతలు ఎలా పెట్టాను అని అది అర్థమవుతుంది. ప్లస్ బ్యాక్ సైడ్ కట్ వర్క్ ప్లస్ మిడిల్లో హోల్ కూడా రావాలని చెప్పేసి అన్నారు. ప్లస్ ఈ కట్ వర్క్ వేయడమే కొంచెం ఇది, దానికి తోడు పైపింగ్ అనేసరికి ఇంకా చాలా టైమింగ్ అయితే చాలా ఎక్కువ పట్టింది. ఇది ఎలా అంటే టైలరింగ్ మీద కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ హాఫ్ అయితే బ్యాక్ సైడ్ కటింగు, వాటి కట్ వర్క్స్ అన్నీ ఇచ్చేసుకున్నాను. మీరు ఏం చేస్తారు అంటే కట్ వర్క్ చేసిన తర్వాత ప్లస్ క్లాత్ ఉంటుంది, పేపర్ ఉంటుంది కదండి, మన బకరం టైప్లో అంటారు, బకరం అంటారండి. దాన్ని కనుక కట్ చేసుకొని రెండింటి మిడిల్లో వేసి బ్యాక్ సైడ్ తిప్పుకుంటే కనుక పైపింగ్ వేసేటప్పుడు చాలా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది. మేము ఇలా పైపింగ్ వేయలేము అనుకున్న వాళ్ళు అయితే అలా పేపర్ పెట్టేసి మిడిల్లో బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నారనుకోండి, అది కూడా పర్ఫెక్ట్ నీట్గా వస్తుంది. ఇది ఏంటంటే నాకు పైపింగ్ ఉంది, పైపింగ్ వల్ల నేను ఇంకా క్లాత్ని అయితే ఏమీ సపరేట్గా యూజ్ ఏం చేయలేదు, ఎందుకంటే పైపింగ్ ఆ మందమే సరిపోతుంది. ప్లస్ ఈ క్లాత్ కూడా మనం కుట్టే బ్లౌజు క్లాత్ని బట్టి కూడా మనకి బకరం వేసుకోవాలా వేయొద్దా అని అర్థమవుతుంది. పలుచగా ఉందనుకోండి, ఖచ్చితంగా దానికోసం మాత్రం బకరం అనేది యూజ్ చేయాల్సిందే. ఇది కొంచెం మందంగా ఉంది, దానికి తోడు పైపింగ్ ఉండేసరికి నేను అలా అయితే యూజ్ చేశాను అనమాట. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, హ్యాండ్ కటింగు ప్లస్ హ్యాండ్కి అయితే నేనైతే ముందుగానే ఇంచెస్ ఉన్నాయి కదండి, ఇంచెస్ ప్రకారం నేనైతే గుర్తులు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్గా వేసినా కానీ మనకైతే కొంచెం అటు ఇటు పోతుంది. దానికోసం అనుకో మనం ఏం చేస్తామంటే టేప్ పట్టుకొని ముందు ఇంచెస్ పెట్టుకోండి, 1.5 ఇంచు లేదా 1 ఇంచు. మీరు ఇంకా దగ్గర కుట్టగలను అనుకుంటే, లేదు కొంచెం దూరంగా మాకు అంత దగ్గర నేనైతే బ్యాక్ సైడ్ అయితే చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏమో హోల్ కూడా వేసాను కదా. ఫ్రంట్ పార్ట్ కూడా మళ్ళీ అదన్నీ వేసి ఫ్రంట్ కూడా కట్ వర్క్ వేసాను అనమాట. ముందు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను, మీకు అంతకుముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సేమ్ అదే కటింగ్ మెథడ్లో యూజ్ చేసి నేనైతే కటింగ్ చేస్తున్నాను. ఇదైతే నేను ఎక్కడ అంటే నేను షాప్లో కూర్చొని కటింగ్ అయితే చేస్తున్నాను, మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంత పెద్ద వీడియో తీయడానికి ఎడిట్ చేయడానికి నేను ఎప్పుడో స్టిచ్ చేశాను, వాళ్ళు వేసుకోవడం కూడా ఆల్మోస్ట్ తీసి పక్కన పడడం కూడా అయ్యి ఉంటుంది. బట్ నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, దాన్ని వీడియో ఎడిట్ చేయడం కానీ అప్లోడ్ చేయడం కానీ కుదరలేదు. నేనైతే చిన్న షాప్ తీసుకున్నాను అనమాట. ఆ షాప్ కొంచెం పని మీద పడిపోయి వీడియో ఎడిటింగ్లు ప్లస్ వీడియోస్ తీయడము ఇవన్నీ అసలు అవ్వటం లేదు. దానికోసం అయితే ఎందుకు గ్యాప్ ఇవ్వాలి నేను అని చెప్పేసి ఈరోజు అయితే తీరిక చేసుకొని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఫ్రంట్ సైడ్ మళ్ళీ రౌండ్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఫ్రంట్ సైడ్ కూడా మనం వాళ్ళైతే రౌండ్ అన్నారు, రౌండ్ లుక్ రాదులేండి, మనం ఇంత చేస్తున్నాము దీనికి కూడా కట్ వర్క్ ఇద్దాము, అది కూడా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే దానికి ఫ్రంట్ సైడ్ కూడా కట్ వర్క్ ఇచ్చాను. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. హ్యాండ్కి కూడా మీరు చూస్తే కనుక పైన కూడా పఫ్ ఒకటి ఇచ్చాను, దానికోసమనే కట్ చేశాను అనమాట. బట్ నేను కట్ చేయడం కోసం అని చెప్పి అలా పెట్టాను. అదిగో చూడండి, పార్ట్ అయితే సపరేట్గా తీసేసాను. ఇది కూడా దీనికి కూడా పైపింగే వేస్తాము, లేదంటే పైన కూడా సేమ్ అదే కలర్ కాబట్టి ఆ బుట్ట పెట్టేసి వేద్దామని చెప్పేసి ఇంకా అలా పెట్టేసాను అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్ అయితే అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే పిన్స్ అవన్నీ సెట్ చేసి కట్ వర్క్ బ్లౌజ్ అనేసరికి అంత ఈజీగా ఉందన్నమాట. మనం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ముందుగానే మన లైనింగ్ క్లాత్ని అయితే మనం ఏ షేప్లో కావాలో ముందు ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. పైన క్లాత్ని మట్టికి మనం పిన్స్ సెట్ చేసిన తర్వాత అప్పుడు మట్టికి మనం కుట్టుకోవాలన్నమాట, లేదంటే అది జారుతూ ఉంటుంది. దానికోసం అని చెప్పి నేనైతే నెక్కలు చూడండి కటింగ్ అయితే చేయలేదు. తర్వాత ఇది ఏంటంటే ఇలా ఎందుకు అంటే వాళ్ళ శారీ వచ్చేసరికి ఇలా ఈ కలర్ అనమాట, శారీ ఈ కలర్ వచ్చింది. దానికి వాళ్ళు ఏమిటంటే కస్టమర్ ఏమడిగారంటే నాకు లైన్స్గా ఉంటే బాగుంటుంది అంటే, నేను ఎంత ట్రై చేసినా కానీ నాకైతే లైన్స్ డిజైన్ ఉన్న క్లాత్ అయితే దొరకలేదు అనమాట. మనకి దొరకని దానితో ఇంక మన డిజైన్ ఎందుకు ఆపుకోవాలి అని చెప్పేసి మనం దొరికిన దాంతోనే మనం డిజైన్ ట్రై చేయాలి అని చెప్పనమాట. నేనేం చేశానంటే ప్లస్ ఈ క్లాత్ అయితే పట్టు తీసుకున్నానండి. పట్టు తీసుకొని దానికి సన్న లేస్ పైపింగ్ టైప్ సన్న లేస్ లాగా థ్రెడ్స్ ఉంటాయి కదండి, మనకు ఐడియా ఉంది కదా, ఆ థ్రెడ్స్ లైన్ అయితే సన్నగా దాని మీద లైన్స్లా స్టిచ్ చేసి ఆ మోడల్ని అయితే క్రియేట్ చేశాను అనమాట. వేసుకున్న తర్వాత అయితే లుక్ చాలా బాగుంది, కాకపోతే స్టిచ్చింగ్ చేయడానికి మాత్రమే చాలా కష్టం అనిపించిందండి. కష్టమైనా కానీ అది ఒకసారి మనకు రూప్ అనేది వచ్చిన తర్వాత
ఆ డిజైన్ చూసిన తర్వాత ఆనందం అయితే మనకే వేరే లెవెల్లో ఉంటుంది. వేసుకున్న వాళ్ళ సంగతి అటు ఉంచండి, కుట్టిన తర్వాత మనకు ఆనందం అయితే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే 2 హ్యాండ్స్కి ఎట్ ఎ టైం 2 ఒకేసారి, ఎందుకంటే ఇది ఓన్లీ పఫ్ మోడల్, పఫ్లోనే కదండి, హ్యాండ్కి అయితే చాలా క్లాత్ అయితే పడుతుంది అనమాట. మనం పఫ్ మధ్యలో పెడుతున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఇలా లైన్స్ బుట్ట సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాని తర్వాత కింద నెక్ పైపింగ్ అనేది అయితే అంతా వేసాను. దాన్ని అయితే మీరు వీడియోలో అయితే వస్తుంది, చూడొచ్చు. దీనికైతే ప్లస్ ఇప్పుడు నెక్ హ్యాండ్కి అయితే కట్ వర్క్ అనేది నేను వేస్తున్నాను అనమాట. ఇది పైన మిడిల్లో ఒక మనం హ్యాండ్ పైన వీ షేప్లో కట్ చేస్తాం కదండి, ఆ క్లాత్ మీద పెట్టి దీన్ని సెట్ చేస్తున్నాను బుట్టలాగా. ఎందుకంటే ఆ క్లాత్ సైజే కదా, కొంచెం పెద్దగా పెట్టేసామంటే ఈ బుట్ట పర్ఫెక్ట్గా అందులో సరిపోతుంది అనమాట. అయితే చూడండి, ఈ వీడియో అయితే మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే ముందైతే హ్యాండ్స్కి అయితే బుట్టలు పెట్టేసుకోండి అనమాట. ఏంటి అంటే ఇప్పుడు నేను పైన వీ షేప్లో కట్ చేశాను కదా, ఆ గ్యాప్లోనే ఆ బుట్ట పఫ్ అనేదాన్ని తీసుకొచ్చాను అనమాట. కాకపోతే కొంచెం స్టిచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాని లుక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. పైన ఎక్స్ట్రా క్లాత్ చూసారు కదా వీ షేప్లో, అది క్లియర్ కనిపిస్తుంది. అంతైతే నేను తీసుకున్నాను అనమాట. అంటే మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా, దానికన్నా ఒక కుట్టు వార, అంటే ఒక 1/2 ఇంచ్ వార ఈ వీ షేప్లో అనేదాన్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. అది వేరే క్లాత్, నేను కట్ చేసిన క్లాత్ కాదు. దాన్ని మెజర్మెంట్ పెట్టి వేరే క్లాత్ 1/2 ఇంచ్ కట్ చేసుకున్నాను అనమాట. 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే ఇప్పుడు ఏంటి అంటే, అది ఎందుకు అలా కట్ చేసుకున్నానో, ఆ ముక్క మీద ఎందుకు పెట్టలేదు అంటే, మనం స్టిచ్ చేసేటప్పటికి కొంచెం మళ్ళీ బుట్ట తగ్గిపోతుంది. అలా కాదు, మనం కుట్టువార ఎలా అయితే లోపలికి స్టిచ్ చేస్తున్నామో అంతా మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు హ్యాండ్కి అయితే బుట్ట పెట్టి చూపించాను కదా, ఇంకా అలా అయితే పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాక్ చూడండి, దానికి పిన్స్ అయితే సెట్ చేసేసి నేనైతే పైపింగ్ ఆల్రెడీ మనం పైపింగ్ వీడియోస్ అయితే దీనికి ముందు అయితే పెట్టాను అనమాట. ఇన్విజిబుల్ పైపింగ్, దీనికి కూడా పైనుంచి పైపింగ్ కూడా వేయట్లేదు, ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నాను. మీకు అంతకుముందు ప్రీవియస్ వీడియో నాకు కావాలంటే నా వీడియోస్లో బ్యాక్ సైడ్ వెళ్ళి చూడండి, పైపింగ్ ఎలా వేయాలనేది అయితే సపరేట్గా వీడియో అయితే పెట్టాను, షార్ట్గా కూడా పెట్టాను. అదే టైప్లో మనం పైపింగ్ అనేది లైనింగ్ క్లాత్కి ఫస్ట్ ఆఫ్ జాయిన్ చేసేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్కి ఎలా అయితే జాయిన్ చేస్తామో రౌండ్ షేప్కి, సేమ్ ఇలాగ కట్ వర్క్ కూడా మనం షేప్స్ తిప్పుతూ నిదానంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఆ జాయింట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని మనం ఏ షేప్కి అయితే టర్న్ చేసుకోవాలి అనుకుంటున్నామో మనం క్లాత్ని అయితే దానిపైన పెట్టుకోవాలి. అంటే పైపింగ్ అయితే లోపలికి వెళ్ళాలి, లైనింగ్ క్లాత్ పైకి రావాలన్నమాట. అలా అయితే తిప్పుకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పైపింగ్ అనేది పైకి వస్తుంది అనమాట. ఈ వీడియోలో అయితే సపరేట్గా మీకు కనబడట్లేదు అనుకుంటా, నేనైతే చూసుకోలేదండి. బ్యాక్ సైడ్ ఎలా తిప్పుతున్నాను అనేది వీడియో పెట్టాను అనుకున్నాను, కానీ ఆ వీడియో అయితే క్లారిటీగా అయితే రాలేదు. షేప్స్ ఎలా తిప్పాలి అనేది వీడియో అయితే మిస్ అయిందండి. ఇంకొకసారి ఎప్పుడన్నా ఇలా కట్ వర్క్ చేసేటప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఫ్రంట్ పార్ట్ అయినా వస్తుంది, ఫ్రంట్ పార్ట్లో అయినా సరే ఆ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందండి. దాన్ని బట్టేస్తే బ్యాక్ సైడ్ ఎలా తిప్పుతుందని మీకు ఐడియా వస్తుంది. నేను తిప్పుతున్నాను, బట్ అది నా హ్యాండ్ వర్కే కనిపిస్తుంది అని నాకు తెలియలేదు అప్పుడు వీడియో తీసేటప్పుడు. స్టాండ్కి అయితే ఫిట్ చేసుకున్నాను అనమాట. సరే అయితే చూడండి, మీకు చూస్తున్న విధానాన్ని బట్టి ఏమైనా అర్థమవుతుందేమో, లేదంటే హ్యాండ్ స్టిచ్చింగ్ కానీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్లో కానీ ఎలా తిప్పుతున్నాను అనేది అర్థమవుతుంది. టైలరింగ్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే క్లారిటీగా అర్థమైపోతుందిలేండి, అసలు ఏం తెలియని వాళ్ళకైతే కొంచెం కష్టం. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ అయితే మీరు ఎలాగో వీడియో చూడలేకపోయారు కదా, హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్ చూస్తే ఇంకా మీకు అది ఎలా కుడుతున్నాను ఏంటనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటిని కదలకుండా పిన్స్ సెట్ చేసుకోవాలండి. మనం ఎక్కడి నుంచి అయితే స్టిచ్ చేస్తున్నామో మనం ఫస్ట్ అయితే పైపింగ్ వేయడానికి కుట్టుకోవడానికి సింగిల్ పాదం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా డబుల్ పాదం, నార్మల్ పాదంతో అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం సింగిల్ పాదం అని ఏం కాదు, ఎందుకంటే అప్పుడైతే పర్ఫెక్ట్గా షేప్ అనేది కూడా ముందు మనం చాలా జాగ్రత్తగా పట్టుకొని తిప్పాలండి. లేదంటే ఒక కట్ వచ్చేసరికి లావ్ వస్తుంది, ఒక కట్ వచ్చేసరికి సన్నం వస్తుంది. అందుకని మనం అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని మనం మిడిల్ పార్ట్ ఎక్కడ వస్తుంది అనేది ఒక పిన్ సెట్ చేసేసుకొని ఎడ్జెస్ కూడా సెట్ చేసుకోండి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం చాలా ఇబ్బంది అసలు ఏమనిపించదు. అందుకని నేనేం చేశానంటే పిన్స్ సెట్ చేసి వదిలేశాను. కట్ వర్క్ అయితే చూస్తున్నారు కదా, ఒక్కొక్క వంపు దగ్గర దింపాలి, ప్లస్ మళ్ళీ ఆ టర్న్ కూడా నీట్గా తీసుకోవాలండి. మనం ఒకవేళ గబాల్లో ఒక పాదం అటు పడిందంటే కూప్ షేప్లో కూడా వస్తాయి.
అది చూసుకొని నిదానంగా మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఏంటి అంటే కొంచెం ఖర్చు కావాలి కాబట్టి ఆ క్లాత్ కోసం అనేది ఖర్చు అనేది వేస్తున్నాను అనమాట. అక్కడ కొంచెం తగ్గింది, దానికోసం అయితే యాడ్ చేశానండి. ఇప్పుడైతే ఎక్స్ట్రా వీ షేప్లా ఉంది కదా, ఆ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఉంటే మనకి ఏంటంటే పోపు కట్ వర్క్ అనేది చాలా నీట్గా రాదనమాట. దానికోసం అయితే కట్ చేసేసుకొని ఆ గణుపుల దగ్గర మనం చిన్న కటింగ్ సిజర్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి యాస్టీజ్ అనమాట. మీరైతే ఈ వీడియో అయితే క్లారిటీ నిదానంగా పెట్టుకొని అయితే చూడండి. బట్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అంత రావట్లేదు. నేనైతే షాప్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇలాంటి వీడియో అప్లోడ్ చేయాలి అనే థాట్తో కంపల్సరీ చేయాలి అని అనిపించింది. వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా ఏదో ఒక కనీసం ఒక వీడియో షాప్ గురించి అయినా కానీ, లేదంటే అక్కడ ఉన్న ఐటమ్స్ గురించి అయినా కానీ, వాటి ప్రైసెస్ కానీ, లేదా ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఏదో ఒకటైతే కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. ఖచ్చితంగా ఫస్ట్ సారి నా వీడియో అయితే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంత దూరం చూసారు అంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ లేదా పెద్ద పెద్ద ఫుల్ వీడియోస్ అయితే మీకు పెడుతూనే అయితే ఉంటానన్నమాట. జస్ట్ నాకైతే మాట్లాడడం కూడా అంత రావట్లేదండి. ఇలా చూసారు కదా, ఇలా అయితే పెట్టిన తర్వాత కటింగ్ అయితే చేస్తున్నాను. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. జస్ట్ మూలకి లోపలికి లైనింగ్ క్లాత్ పైపింగ్ క్లాత్ జస్ట్ కట్ అవ్వాలి, అంతేగాని పైపింగ్ మాత్రం కట్ అవ్వకూడదండి. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటా అయితే కట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ పైనుంచి బ్యాక్ సైడ్ వెనక తిప్పేస్తే పైపింగ్ అనేది బయటకు వస్తుంది రెండింటికి మధ్యలో. దాన్ని మీరైతే పైన నిదానంగా చూస్తూ, ఇది ఎంత ప్రాసెస్ మొత్తం చాలా లేట్గా ఉంటుందండి. ఏదో జస్ట్ ఏముంది ఒక పైపింగే కదా వేసింది మీరైతే అని అలా అనుకోవద్దు. అది ఎవరికైనా సరే పడేవాడికే కష్టం తెలుస్తుంది అన్నట్టుగా స్టిచ్చింగ్ చేసేవాడికైతే తెలుస్తుంది. ఎవరిని అయితే కనుక మీరు ఇంతే కదా చేస్తున్నారు, ఇంత ప్రైస్ ఎందుకు తీసుకుంటున్నారు అని అనొద్దు. నేనైతే ఇది వేరే వాళ్ళకైతే రిస్క్ చేసేదాన్ని కాను. బట్ తను మాత్రం మన కష్టాన్ని మాత్రం గుర్తిస్తుంది. అందుకని ప్రైస్ ఇంత అంత అని అడగరు. అందుకని తన కోసం అయితే ఇంత రిస్క్ చేసి ఇంకా పైపింగ్ అయితే వేయాల్సి వచ్చింది. నార్మల్గా పైపింగ్ వేస్తే అయిపోతుంది అని అనుకోలేదు. కట్ వర్క్ కూడా నేను పైపింగ్ వేస్తాను అని నేనే కట్ వర్క్ పైపింగ్ అయితే వేశాను. లుక్ అయితే ఓవరాల్గా అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, అనుకోండి బ్యాక్ సైడ్ అయితే అలా నిదానంగా, చాలా నిదానం అనమాట. ఇది మనం ఏది చేసినా చాలా నిదానం వర్కే వస్తుందండి. ఫస్ట్ అయితే అదిగోండి, నేనైతే హ్యాండ్ అయిపోయింది, బ్యాక్ సైడు, ఇక ఫ్రంట్ సైడు ఇవన్నీ అయితే వీడియోస్లో చూపించాను. బట్ కొన్ని అయితే కనిపించలేదు. చూడండి, దాని పైనుంచి అలా నీట్గా అయితే వేస్తున్నాను. ఇలా వేసేటప్పుడు ఇంకొక ఇబ్బంది కూడా ఉందండి. అడుగున లైనింగ్ అనేది బయటకు వస్తుంది, పైపింగ్ కిందకు వస్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఇటువైపు గోరుతో అటువైపు 2 వేళ్లతో లైనింగ్ క్లాత్ని అయితే తీసుకుంటా నిదానంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి. వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈ వీడియో అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. హ్యాండ్కి చూడండి, హ్యాండ్ పైన కూడా నేను పైపింగ్ అయితే ఇచ్చేసాను. మనకు అదే క్లాత్ వస్తుంది కదా అని నేను అనుకోలేదు. పైపింగ్ ఇస్తే చాలా లుక్గా వస్తుంది అని చెప్పేసి మన ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. దానికోసం అయితే పైపింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. వీడియో అయితే చూడండి. బట్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే రావట్లేదు, ఏమైతే అనుకోవద్దండి. ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు మాట్లాడడం కూడా. నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఇప్పుడు ఇన్ని నిమిషాలు, దగ్గర 16 నిమిషాలు వాయిస్ ఓవర్ అంటే నాకైతే ఏదోలా ఉంది. నేను మాట్లాడడం కూడా చాలా తక్కువ. టైలరింగ్ చాలామందికి నేర్పాను, బట్ మాట్లాడకుండా ఎలా నేర్పాను మా ఆడపడిచి వాళ్ళు అయితే షాక్ అవుతారు. నేను మాట్లాడడం చాలా తక్కువ అండి. ఎక్కువగా కళ్ళతోనే వాళ్ళకి చెప్పడం అనమాట. చూపిస్తాను, వాళ్ళతో కళ్ళతోనే సైగలు ఎక్కువ చేస్తాను తప్ప వాళ్ళకి స్టిచ్ చేయండి అది అని నోరు మాత్రం చాలా తక్కువ వాడతానండి. కోపం వచ్చినా సరే కళ్ళతోనమాట. వాయిస్ అనేది చాలా తక్కువ. దానికోసం నేను ఒకేసారిగా ఇంత మాట్లాడాలి అంటే కొంచెం కష్టంగా ఉంది. చూడండి, అదిగో పప్పునైతే మిడిల్లో పెట్టి స్టిచ్ చేస్తే చూడండి ఎంత లుక్ వచ్చిందో. అసలు హైలైట్ అయితే హ్యాండ్ అయిందండి. బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ మళ్ళీ ఓన్లీ కట్ వర్క్ పెట్టుంటే అంత లుక్ వచ్చేది కాదండి. కానీ బ్యాక్ సైడ్ మిడిల్లో కూడా
దానికి హోల్ వేసి దాని కింద క్లాత్ వేసాం. అసలు చూడండి తను సెలెక్ట్ చేసుకుని అలా సెలెక్ట్ చేసుకుని వేసేసరికి భలే లుక్ వచ్చింది. అయితే నేనైతే వీడియో చేయడం నాకు తెలిసి 2-3 మంత్స్ లేట్ అయిపోయింది. తనైతే స్టేటస్లో పెట్టేసింది. చాలామంది అయితే చాలా బాగుంది అని అన్నారు. చూడండి ఇగో హ్యాండ్స్ అయితే 2 చాలా గుబ్బగా వచ్చినాయి. అది బ్యాక్ సైడ్ చూడండి ఎలాగా. ఇంకా అదైతే మీకు చూపించలేదులేండి బ్యాక్ సైడ్ హ్యాండ్ ఎన్ని వేయడం చూపించలేదు. ఇంకా నాకు కుదరలేదు వీడియో తీయడానికి కూడా. మీకు చెప్పాను కదా కట్ వర్క్ ఎలా వేసానో మీకు బ్యాక్ సైడ్ అదండి. మిడిల్లో పైపింగ్ అయితే వేసి పైనుంచి పైపింగ్ వేసానండి. ఎందుకంటే ఇది అది 2 తిరగడానికి మిడిల్లో గ్యాప్ లేదు, దానిపై పైనుంచి వేసాను. ఆ గ్యాప్లో అయితే ఈ క్లాత్ని అయితే మనం క్రాస్ లైన్స్ వేసాం కదా, ఆ క్లాత్ని అయితే దానిలో పెట్టాను. పఫ్ హ్యాండ్స్ ఫ్రంట్ కూడా నెక్ ఇచ్చాను చూడండి. తనకైతే లాసా కటింగ్ అయితే పెడతాను నేను, నార్మల్ షేప్స్ పెట్టాను. ఎందుకంటే మనం పైట్ జారిన మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. అలా అయితే జస్ట్ లైక్ బ్లౌజ్ అయితే ఎలా ఉందో లైక్ అయితే ఇవ్వండి. అదిగో చూడండి బాగున్నారు కదా, నాకైతే చాలా బాగుంది.